హాయ్ గాయ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఒక మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ మూవీ రివ్యూ గురించి చెప్పే ముందు నేనైతే రివ్యూస్ చూసే సినిమాకి వెళ్ళాను. బట్ చాలా మంది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, డీసెంట్ గా ఉంటుంది అని చెప్పేసి నేను అలాగే వెళ్ళాను. బట్ నేను వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్ ఏంటనేది ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం అనమాట. సో అదే విశ్వనాథన్ సన్స్. బట్ మూవీ రివ్యూస్ చూసేసరికి నాకు కొంచెం హైలో ఉన్నాయి. సినిమా చూసేసరికి అరే అంతేం లేదు కదరా అన్న ఫీలింగ్ వచ్చింది. దేనికో చెప్తాను అనమాట. సో ఫస్ట్ పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, లేకపోతే సూర్య గారి యాక్టింగ్ గానీ, లేకపోతే మమితా బైజ్ యాక్టింగ్ గానీ, రాధిక గారి యాక్టింగ్ గానీ స్పీక్స్ లో ఉంటాయి, బాగుంటాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. మమితా బైజు అయితే ఫుల్ స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఎనర్జెటిక్ గా ఉంటారు. అండ్ సూర్య గారు కూడా ఆయన క్యారెక్టర్ అయితే అసలు ఫుల్లీ పర్ఫెక్ట్ గా చేశారనమాట. ఇంకా అంటే ఆ రిచ్నెస్ కనబడిపోద్ది ఆ గ్రేస్ లో. సో ఇంకా రాధిక గారు అయితే అసలు ఆమె చెప్పాల్సిన పని లేదు. ఆమె స్క్రీన్ మీద కనిపించినంత సేపు మీ ఫేస్ లో ఒక స్మైల్ అనేది ఉంటది. సో బానే ఉంది సినిమా. మరి నేనేమి నెగిటివ్ గా చెప్పట్లేదు, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇక నెగిటివ్ విషయానికి వస్తే నాకేంటో ఒక సీరియల్ చూసిన ఫీలింగ్ వచ్చింది సినిమా అయిపోయేసరికి. అరే ఏంట్రా బాబు, సూర్య గారి సినిమా అంటే ఇలా సీరియల్ లాగా ఉంది అనుకున్నాను. బట్ ఈ విషయం బయట చెప్తే వేస్తారు నన్ను. సో నాకు తెలుసు. బట్ మీకు ఎలా కనిపించిందో కొద్ది కింద కామెంట్ చేయండి. ఏంటంటే ఒక బిగ్ ప్రొడక్షన్ లో ఒక సీరియల్ తీస్తే ఎలాగుండితో, అంటే అంత రిచ్నెస్ లో ఒక సీరియల్ తీస్తే ఎలాగుండితో అలా ఉందన్నమాట. నాకు ఆ పాయింట్ అనేది ఒక చోటలో ఎండ్ అయిపోయినట్టు అనిపించింది. ఏంటంటే ఆ హీరో హీరోయిన్ ని ఎలా మీట్ అవుతాడు అనే ఒక పాయింట్ తప్ప మిగతాది మొత్తం సీరియల్ లాగానే ఉంది. సో అది నాకు కన్వే కాలేదా, లేకపోతే నేను చూడటం రాలేదా అనేది నాకు తెలియదు. బట్ చూసిన తర్వాత అయితే నా ఫీలింగ్ ఇది అనమాట. సో ఎవరికి చెప్పడానికి లేదు, బట్ మొత్తం బానే ఉండేది ఆ రిచ్నెస్ గానీ. కాకపోతే సినిమాలో కొన్ని కొన్ని హై మూమెంట్స్ ఉంటే బాగుండేది. కాకపోతే ఇంకా మన టిఎఫ్ఐ బానిసలు అంటారు కదా, ఆ ఐటమ్ సాంగ్లు, 4 ఫైట్లు అని చెప్పేసి అలా కాకుండా డీసెంట్ గానే ఉంది, పర్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే పిచ్చ పిచ్చగా నచ్చుతుంది. అండ్ మదర్స్ కి అయితే మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చుతుంది. ఎందుకంటే మొత్తం చెప్పాను కదా, ఆ సీరియల్ టైప్ లాగే ఉంది నాకు. సో ఫ్యామిలీ పరంగా అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి హ్యాపీగా చూడొచ్చు అనమాట. సో ఇంకా అదే మాట. సో మీకు ఎలా కనిపించిందో కొద్ది కింద కామెంట్ చేయండి. ఈ నేనేమన్నా రివ్యూ తప్పుగా చెప్పినా, లేకపోతే కొంచెం వీడియోలో గానీ, లేకపోతే ఏమన్నా కరెక్ట్ చేసుకోవాలన్నా గానీ, వాయిస్ ఓవర్ గానీ ఏమన్నా ఉంటే కొంచెం కింద కామెంట్ చేసి చెప్పండి అనమాట. ఇక ముందు రివ్యూస్, మూవీ రివ్యూస్ అండ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ మొత్తం ఈ ఛానల్ అయితే వస్తాయి అనమాట. సో అది గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే కొద్దిగా కింద కామెంట్ చేయండి. సో ఇదనమాట ఫైనల్. వీటికి రేటింగ్స్ అంటూ ఏం లేదు. సో ఫర్దర్ వీడియోస్ లో చెప్పుకుందాం రేటింగ్స్ అనేది. 100 వ్యూస్ కూడా దాటలేదు అనమాట ఈ వీడియో కూడా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక 100 వ్యూస్ అలాగా, 500 వ్యూస్, 1000 వ్యూస్ అలా రీచ్ అయ్యి మనం కూడా మన కంటెంట్ ని, మన ఈ బ్యాక్గ్రౌండ్ గానీ, వీడియో క్వాలిటీని కానీ చేంజ్ చేసుకుందాం అనమాట. సో అది గైస్, మీకు ఎలా కనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ బై బై, సబ్స్క్రైబ్.